ఇప్పటిదాకా చూస్తే మనం ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటి? దాన్ని ఎలా క్రియేట్ చేయాలి? ఆ క్రియేట్ చేయడంలో డిఫరెంట్ వేస్ ఏంటి? సో, ఈచ్ క్రియేషన్‌కి దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి? అవన్నీ చూసాం. సో, ఒక వేరియబుల్ జస్ట్ క్రియేట్ చేసి వాల్యూస్ ఇవ్వొచ్చా? లేదా డైరెక్ట్‌గా చేయొచ్చా? 2 రకాల సింటాక్స్‌లున్నాయి. యూజింగ్ వార్‌తో చేయొచ్చు. లేదా యూజింగ్ వాల్రస్ ఆపరేటర్‌తో చేయొచ్చు. వాల్రస్ ఆపరేటర్ ఎప్పుడంటే మనకి ఏం వాల్యూ కావాలో క్లారిటీ ఉన్నప్పుడు. బట్ జస్ట్ నాకు ఎంప్టీ వేరియబుల్ క్రియేట్ చేయాలన్నా ఇన్ ఎనీ అదర్ సినారియోస్ జనరిక్‌గా అయినా గాని వార్ జనరల్‌గా ఉపయోగపడుతుంది. సో, వాల్ సో, ఇందులో గూడా మనం క్రియేట్ చేసేటప్పుడు చెప్పాను. సో, ప్యాకేజ్ లెవెల్ వేరియబుల్స్ ఉంటాయి. సో, ఫంక్షన్ లెవెల్ వేరియబుల్స్ ఉంటాయి. ఫంక్షన్‌లో ఏం డిఫైన్ చేసినా ఫంక్షన్ లెవెల్ వేరియబుల్స్. ఫంక్షన్స్ ఔట్ సైడ్ డిఫైన్ చేస్తే అది ప్యాకేజ్ లెవెల్ వేరియబుల్. అండ్ ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడే కూడా చెప్పాను. ఏంటి? ప్యాకేజ్ లెవెల్‌లో ఏదైనా డిక్లేర్ చేస్తే అది ఎక్స్‌పోర్ట్ అవ్వాలా? లేదా? అంటే ఇప్పుడు ఈ గో ప్రోగ్రామ్‌లో రాసింది వేరే గో ప్రోగ్రామ్‌లో తీసుకోవాలనుకుంటే అది ఎక్స్‌పోర్టబుల్ వేరియబుల్స్ చేయాలి. ఎక్స్‌పోర్టబుల్ అంటే పబ్లిక్ వేరియబుల్స్. పబ్లిక్ చేయాలంటే ద ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. సో, సార్ నేను ఫంక్షన్‌లో ఒక క్యాపిటల్ లెటర్‌తో ఒకటి రాసాను సార్. అది ఎక్స్‌పోర్ట్ అవుతదా? అవ్వదు. ఓన్లీ ప్యాకేజ్ లెవెల్ వేరియబుల్సే ఎక్స్‌పోర్ట్ అవుతాయి బయటికి. అంతే గదా! సో, ఫంక్షన్‌లో రాసిన క్యాపిటల్ లెటర్ అయినా గాని అది ఎక్స్‌పోజ్ అవ్వదు. ఓకే. లీవింగ్ ఇట్. అండ్ ఈ ప్యాకేజ్ లెవెల్ డిక్లరేషన్‌లో మనం వేర్ మాత్రమే వాడాలి. వాల్రస్ ఆపరేటర్ వాడలేం. బట్ ఫంక్షన్ లెవెల్ డిక్లరేషన్‌లో ఏదైనా వాడొచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ థింగ్స్ కమింగ్ టు ద వేరియబుల్ స్కోపింగ్. సో, మనం ఆల్రెడీ చూసాం వేరియబుల్ స్కోపింగ్. సో, ఇఫ్ ఐ కెన్ గో అహెడ్. సో, ఫస్ట్ ఒక వేరియబుల్ డిఫైన్ చేశాననుకోండి. సో, స్క్రిప్ట్ ఎలా రాస్తాం? ప్యాకేజ్ మెయిన్. సో, వితిన్ ద ప్యాకేజ్ మెయిన్ సే var say I am defining another variable, let's say x, which is a string. So for that I am assigning a variable called as global scope. మనకి చూడడానికి కూడా ఈజీగా ఉంటది కాబట్టి గ్లోబల్ స్కోప్ అని రాశాను. ఇప్పుడు నేను ఒక మెయిన్ ఫంక్షన్ రాశాను. వితిన్ ద మెయిన్ ఫంక్షన్ సో ఐ యామ్ ట్రైయింగ్ టు ప్రింట్ ద వాల్యూ. సో మనకు తెలుసు గ్లోబల్‌గా ఏదైనా రాస్తే మనం డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. అండ్ యూ సీ నేను ఇంపోర్ట్ చేయలేదు. కంట్రోల్ ఎస్ టైప్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ స్టేట్మెంట్ వస్తది. సో అది ఒక అడ్వాంటేజ్. సో ఇప్పుడు నేను రన్ చేయాలంటే టెర్మినల్‌లోకెళ్ళాలి. న్యూ టెర్మినల్. బట్ నాకు టెర్మినల్ ఇక్కడ వద్దు. సో టెర్మినల్ సో రైట్ సైడ్‌లో కావాలనుకోండి. అప్పుడేం చేయాలా? సో ఎళ్లి వ్యూ అపియరెన్స్ సో పానెల్ పొజిషన్ రైట్. ఇక్కడ క్లిక్ చేస్తే పానెల్ పొజిషన్ రైట్‌లోకొస్తది. సో నాకు మిగిలిన ప్రోగ్రామ్స్ అన్నీ వద్దు గదా! సో ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ఇట్. ఇప్పుడు ఇది రన్ చేయాలంటే ఏం చేయాలా? ఫస్ట్ డైరెక్టరీలోకెళ్ళాలి. నెక్స్ట్ సో క్లియర్ అండ్ గో రన్. సో అంటే ఎగ్జిస్టింగ్ స్క్రీన్ క్లియర్ చేసి మన గో ప్రోగ్రామ్ రన్ చేయాలి. సో మనం వాడలేదు. సో బట్ ఐ యామ్ ఆస్కింగ్. ఇక్కడేంటి 2 అడుగుతున్నాను. ఎక్స్ అడుగుతున్నాను. యాంపర్సెంట్ ఎక్స్ అంటున్నాను. ఏదైనా వేరియబుల్ ముందు యాంపర్సెంట్ పెడితే నాకు ఆ వేరియబుల్ కాదు. దాని యొక్క అడ్రెస్ లొకేషన్. సో అది ప్రింట్ చేయాలా? అది వాడుకోవాలా? ఏంటనేది సెకండరీ. సో దాంతో పనుంది అని. నెక్స్ట్ ఇప్పుడు ఒక డిఫైన్ చేశాననుకోండి. సో సేమ్ వేర్ ఎక్స్. సో హియర్ ఐ యామ్ డిఫైనింగ్ ఇట్ యాస్ ఎ స్ట్రింగ్ ఈస్ ఈక్వల్ టు. సో మనం వేర్ డిఫైన్ చేసినప్పుడు స్ట్రింగ్ అని ఇవ్వవసరం లేదు. మన డేటా టైప్ బట్టి అది అర్థం చేసుకోగలదు. బట్ అలా కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఇలా రాశాననుకోండి. ఇప్పుడేమవుతది? మళ్ళీ ఇదే ప్రింట్ నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. అప్పుడేమవుతది? డిఫైన్ చేయకముందు అడుగుతున్నాను. డిఫైన్ చేసాక అడుగుతున్నాను. దేర్ ఆర్ సమ్ లాంగ్వేజెస్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్. బట్ లైక్ అక్కడ ఎక్కడ డిఫైన్ చేసినా ముందు కూడా అడగొచ్చు. బట్ ఇక్కడ అలా కాదు. సో అక్కడి వరకు డిఫైన్ ఈ స్టేట్మెంట్ లైన్ నంబర్ 8 ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి సో మీరు బ్లాక్ స్టోర్ అనేది డిఫైన్ చేయలేదు. సో గ్లోబల్ స్కోప్‌లో ఏముందో అంటే ప్యాకేజ్ లెవెల్ స్కోప్ అదే వస్తది. సో ఇక్కడ డిఫైన్ చేశారు. డిఫైన్ చేసిన తర్వాత ఏం చేశారో అదే వస్తది. ఇది మనకు క్లారిటీ తెలుసు. ఇప్పుడు నేను 2 రకాల ఫంక్షన్స్ రాస్తాను. ఈ 2 ఫంక్షన్స్ ఏంటంటే ఒక ఫంక్షన్‌లోకి ఐ విల్ నాట్ టేక్ ఎనీ ఇన్‌పుట్. ఇంకో ఫంక్షన్‌లోకి ఐ విల్ టేక్ ఎన్ ఇన్‌పుట్ లైక్ ఎక్స్. ఇప్పుడు 2 రకాల ఫంక్షన్స్‌లోని అడుగుతున్నాను. ఎట్లా రాశానంటే సో ఐ డిఫైన్ మై ఫంక్షన్ వితిన్ దట్ ఎక్స్ అంటే ఏంటి అని అడుగుతున్నాను.
ఈ my function దానికి I am not taking any input. So maybe like symbolically, so function with no input, func with no input. So symbolically it's easy for us to recognize. Ala rasan. So function with no input and rasan. So ade vidhanga, so I define one more function. So function with input. ఈ ఫంక్షన్ కి I am taking something else. Maybe like ఇక్కడ x1 అని ఒక స్ట్రింగ్ తీసుకుంటాను. So I want to ask what is the value. సో ఈ ఫంక్షన్ విత్ ఇన్పుట్ అని ఉంది కదా, ఇక్కడ పెట్టండి. సో ఫంక్షన్స్ మన కోడ్ ప్రింట్ ఏదైనా కాపీ పేస్ట్ చేసినప్పుడు ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. బట్ ద మూమెంట్ యూ డూ కంట్రోల్ ఎస్, అది ఆటోమేటిక్ గా ఆర్డర్ చేసుకుంటుంది. అంటే సో చెప్పాను కదా, గో ఫార్మాట్ అని వెనకాల ఒక టూల్ ఉంటుంది. సో ఇట్ విల్ మేక్ యూజ్ ఆఫ్ దాట్. ఇప్పుడు లోకల్ గా ఐ వాంట్ టు చెక్ ద వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్. సో నేను x1 అని ఇచ్చుకుంటే x1 అని రాయాలా. సేమ్ ఇక్కడ కూడా x అని ఇచ్చాను అనుకో ఫర్ సపోజ్. నా ఇప్పుడు చూడండి, ద సేమ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటింగ్. సో బిఫోర్ డిఫైనింగ్, సో గ్లోబల్ స్కోప్ లో ఏముంటే అది వస్తుంది. డిఫైన్ చేశాక లోకల్ స్కోప్ ఏముంటే అది వస్తుంది. సో విత్ ఇన్ దిస్ ఫంక్షన్స్, సో ఫస్ట్ దానికి ఇన్పుట్ ఏం తీసుకోవట్లేదు. సో ఇక్కడ కూడా ఇన్పుట్ ఏం తీసుకోలేనప్పుడు వాట్ ఎవర్ ఇస్ ద ప్యాకేజ్ లెవెల్ అదే వెళ్తుంది. బట్ ఇక్కడ ఇన్పుట్ ఎక్స్ అని ఇచ్చినప్పుడు ఈ ఎక్స్ ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ గ్లోబల్ సో బ్లాక్ స్కోప్ లో తయారైంది కదా. సో ఈ వాల్యూ ఏముందో అదే వాల్యూ ఇక్కడ పంపిస్తుంది. సో అక్కడ ఏం వాల్యూ పంపించిందో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూసారా, అర్థమైందా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అని? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బేసికలీ. హోప్ ఇట్స్ క్లియర్. సో ప్యాకేజ్ లెవెల్ స్కోప్, గ్లోబల్ లెవెల్ స్కోప్ లేదా వేరే ఫంక్షన్ కి మనం పంపించినప్పుడు సో హౌ థింగ్స్ విల్ వర్క్ అనేది ఇది. నెక్స్ట్ ఇదే వేరియబుల్స్ లో, సో ఇఫ్ ఐ గో ఫర్దర్, సో తో ఇట్ వుడ్ బి లైక్ క్వైట్ రిపిటేషన్స్, బట్ లెట్స్ గో అగైన్. సో ఒక వేరియబుల్ డిఫైన్ చేయాలి, డిక్లరేషన్ అండ్ అసైన్మెంట్. సో చేసుకునేటప్పుడు ఐ టోల్డ్ లైక్ డిఫరెంట్ వేస్ ఆర్ దేర్. సో ఫస్ట్ స్కోప్ ని పక్కన పెడితే ఒక వేరియబుల్ నేను డిఫైన్ చేయాలంటే ఇలా చేశాను కదా. సో ఫస్ట్ డిక్లేర్ చేశాను వేరియబుల్, 10 సో వాల్యూ అసైన్ చేశాను, అంతే కదా. సో ఇది జనరల్ గా సి లాంగ్వేజ్ లో మనం చూస్తాం. అదే ఒక్కొక్కసారి మనం సో డిఫైన్ చేసి డిక్లేర్ చేసి వేరియబుల్ అసైన్ చేయడం రెండు ఒకేసారి కూడా జరగచ్చు. అండ్ ఇవి కాకుండా థర్డ్ వే, సో గో లాంగ్వేజ్ లో ఏం చేశారు, లైక్ ఇన్ పైథాన్, సో లైక్ ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజ్ లాగా. సో యూ జస్ట్ గివ్ ద వాల్యూ అండ్ అసైన్, ఇట్ విల్ డిసైడ్ వాట్ డేటా టైప్ ఇట్ షుడ్ బి. సో మనం ఇదే కదా కంక్లూజన్ చేస్తే, దీస్ ఆర్ ద 3 ways we have learned. ద ఇంట్రెస్టింగ్ పార్ట్ అబౌట్ దిస్ వాల్రస్ ఆపరేటర్ ఏంటంటే, మనం డేటా టైప్ అనేది చెప్పవసరం లేదు. యూ గివ్ డిఫరెంట్ డేటా టైప్స్, ఇట్ విల్ ఇన్ఫర్ ద డేటా టైప్ అండ్ ఇట్ విల్ డూ ద థింగ్స్. అట్ ద సేమ్ టైం ఇంకో కంక్లూజన్ వాట్ వీ హ్యావ్ డ్రాన్ ఇస్ దట్, సో వేర్ ఆపరేషన్ యూజ్ చేస్తే మనం వాల్యూస్ డిఫైన్ చేయవసరం లేదు, జస్ట్ వేరియబుల్స్ డిఫైన్ చేయాలంటే, లేదా వేరియబుల్స్ డిఫైన్ చేసి చేయొచ్చు. సో ఇప్పుడు ఆపరేటర్ అనేది గుర్తుంచుకోండి, ఎప్పుడైనా జస్ట్ వాల్యూ డైరెక్ట్ గా చేసేయాలంటే వేరియబుల్ కి వాల్రస్. బట్ వేర్ తో అసైన్ చేసేటప్పుడు మనం వేరియబుల్ డైరెక్ట్ గా అసైన్ చేసినా కూడా ఈక్వల్ టు మాత్రమే వాడాలి. బట్ ఇన్ ఆల్ ద కేసెస్ వెన్ ఎవర్ వీ వాంట్ టు అప్గ్రేడ్, సో ఈక్వల్ టు ఆపరేటర్ మాత్రమే వాడాలి. సో అదే విధంగా సో ఈవెన్ ఇన్ రూమ్ కి వెళ్ళినా, సో దేనికి వెళ్ళినా కానీ సో ద సేమ్ ప్రాసెస్, సో ఇట్ విల్ టేక్. సో చూడండి, సో అబ్జర్వ్ అయింది కదా, రూన్ అనేది ఏంటి, ఇంకో డేటా టైప్. సో లైక్ స్ట్రింగ్స్ లాగా ఇది ఇంకో డేటా టైప్. సో స్ట్రింగ్ అంటే ఏంటి, డబుల్ కోట్స్ ఇస్తే స్ట్రింగ్ అవుతుంది, సింగిల్ కోట్స్ ఇస్తే అది రూన్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు రిమెంబర్. సో ఐ థింక్ వీఆర్ ఇన్ ద అదర్ ప్రోగ్రామ్. సో గో రన్ ఈ సోన్స్. చూసారా, సింగిల్ కోట్స్ ఇస్తే అది స్ట్రింగ్ అవ్వదు. సో సింగిల్ కోట్స్ ఇస్తే దాన్ని రూన్ అంటారు. రూన్ అంటే ఏంటంటే ఏదైనా వాల్యూ ఒక ఈ యొక్క యాక్చువల్ నెంబర్ ఇన్ ద బ్యాక్ ఎండ్. నేను చెప్పాను, సో ఎన్కోడింగ్ కాన్సెప్ట్ ఏంటంటే యాస్ కీ కానీ యూటీఎఫ్ కానీ ఏం చేస్తాయి, సో ప్రతి క్యారెక్టర్ కి ఒక నెంబర్ ఇస్తుంది. సో మనం కీబోర్డ్ లో టైప్ చేసినప్పుడు, సో ఏ టైప్ చేసినప్పుడు ఏని మాత్రమే వస్తుంది, బి టైప్ చేస్తే బి మాత్రమే వస్తుంది. అది ఎలా తెలుస్తుంది,
సో ప్రతి కీకి ఒక యూనిక్ నెంబర్ అసైన్ అయి ఉంటది. ఆ నెంబరు సిపియూకి తగిలిన వెంటనే సో ఇట్ విల్ డూ దట్. అదే విధంగా మనం ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు కూడా నా సిస్టమ్‌లో ఏకి ఒక నంబర్ ఉంటే మీ సిస్టమ్‌లో కూడా ఏకి అదే నంబర్ ఉండాలి గదా! అప్పుడే కదా ఈజీ అర్థమవుతది. యాహ్! సో దట్స్ ది అందుకని అందరికి స్టాండర్డ్ చేయాలి కాబట్టి ఆ ఎన్కోడింగ్ కాన్సెప్ట్‌లొచ్చాయి. సో అందుకనే మనం యు రూన్స్ వాడినప్పుడు అలా వస్తది. అండ్ రూన్స్ ఒక సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటాయి. మోర్ థాన్ 1 క్యారెక్టర్ ఇస్తే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఎనీహౌ విల్ గో వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ స్ట్రింగ్ ఆపరేషన్స్ టు ద రూన్స్. సో కమింగ్ టు దిస్ డేటా టైప్స్. సో టోటల్‌గా ఇప్పుడు డేటా టైప్స్ చూస్తే సో మనకు టిల్ నౌ బేసిక్‌గా తెలిసింది ఏంటి? నంబర్స్. సో జనరల్‌గా అదర్ లాంగ్వేజ్‌లో ఇంటిజర్స్ అంటాము. ఇక్కడ ఇంటిజర్‌లో కూడా వి హావ్ 3 వేరియంట్స్. సో 3 బ్రాడ్ వేరియంట్స్ ఏంటంటే సైన్డ్ ఇంటిజర్స్, అన్‌సైన్డ్ ఇంటిజర్స్, జనరల్. సైన్డ్ ఇంటిజర్ అంటే ఇంట్ 8, ఇంట్ 16, ఇంట్ 32, ఇంట్ 64 లైక్ దట్. మనం చాలా చిన్న నంబర్ వర్క్ చేయాలనుకోండి ఇంట్ 8. జనరల్‌గా ఇంట్ 8 మనం వర్క్ చేయము. చాలా మినిమమ్. మన 32 బిట్ మెషిన్ 32 సో ఇంట్ 16 సో ఇంట్ 32 ఆర్ లింక్ 64 ఇలా 3 వెళ్తాయి. సో ఇంట్ 8 ఎప్పుడంటే లైక్ వెరీ స్మాల్ మెషిన్స్‌తో వర్క్ చేసేటప్పుడు. సో ఎందుకు సార్ ఇంట్ 8కి మనం వెళ్ళాం? సో దే హావ్ ఎ వెరీ స్మాల్ లిమిట్. సో ఆ లిమిట్ కూడా చెప్తాను ఇక్కడే. జనరల్‌గా ఇంట్ 8 వచ్చేసరికి 8 బిట్ సైన్ ఇంటిజర్. ఇట్ కెన్ స్టోర్ -128 నుంచి 128 వరకే. సార్ నాకో నంబర్ ఉంది. సో ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ థట్ మచ్. దెన్ యూ కెన్ డైరెక్ట్‌లీ గో అసైన్. సో వేరాజ్ అన్‌సైన్డ్ తీసుకొచ్చేసరికి సేమ్ 8 బిట్స్ ఉంటాయి. సైన్‌కి ఇంకో బిట్ ఉండదు కాబట్టి సో ఇట్ కెన్ డూ లైక్ 0 నుంచి 255 వరకు వెళ్ళొచ్చు. సో ఇది కూడా 256 వాల్యూసే. సో 2^8 సో 2^8 256 ఈ సైన్డ్ కాబట్టి ఇట్ విల్ స్టోర్ లైక్ థిస్. అన్‌సైన్డ్ అయితే ఎక్కువ డబుల్ వాల్యూ ఉంటది. ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి. అదే విధంగా ఇంట్ 16 ఇంట్ 16 అంటే ఏంటి? -2^16 టు +2^16 ఈ యాహ్! నంబర్ మీరు గుర్తుంచుకోలేకపోతే. సో అదే అన్‌సైన్డ్ అనుకోండి 0 నుంచి 2^32 ఎందుకంటే సో డబుల్ గదా! సో 1 సైడ్. సో 32 బిట్. సో -2^32 నుంచి సో +2^32 సో లైక్ 2^64 అక్కడి వరకు. సో అదే విధంగా సో సైన్డ్, అన్‌సైన్డ్, సైన్డ్, అన్‌సైన్డ్ లైక్ దట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకేం అర్థమైంది? సో మీరు పెద్ద నంబర్ స్టోర్ చేయాలనుకుంటే యూ షుడ్ గో ఫర్ ఎ బిగ్గర్ థింగ్. స్మాలర్ థింగ్ స్టోర్ చేయాలనుకుంటే స్మాలర్ థింగ్. జనరల్‌గా మనం ఎందుకు వాడతాము? వెబ్ డెవలప్‌మెంట్, రెస్ట్ ఏపీఐస్ ఇట్లాంటి ఆటిలకి. సో వెన్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ దీస్ థింగ్స్ యూ ఆర్ నాట్ కన్‌స్ట్రైన్డ్ అబౌట్ ద మెమరీ. అంటే మనం ఏమి స్మాల్ చిప్స్‌లో వర్క్ చేయట్లేదు. సో మైక్రో ప్రాసెసర్‌లో వర్క్ చేయట్లేదు. అట్లాంటి ఈటిల్లో. సో దే నీడ్ వెరీ స్ట్రింజెంట్ మెమరీ మేనేజ్‌మెంట్. బట్ మనకు అవసరం లేదు కదా! సో దట్స్ వై వి డోంట్ కేర్. సో ఇప్పుడు మనం కేర్ చేయకపోతే ఏం జరుగుతది? సో ద కంపైలర్ విల్ అండర్‌స్టాండ్ అండ్ ఇట్ విల్ ఇంటర్ప్రెట్. ఈ సిస్టమ్‌లో ఈ వాల్యూస్‌కి ఇంతవరకు ఇవ్వొచ్చని ఇట్ విల్ టేక్ ఇట్. అంటే మనం ఇవ్వకపోతే సేఫ్ సైడ్‌లో ఉంటాం గదా! సో వెన్ యూ నీడ్ టు గో ఫర్ సైన్డ్ ఆర్ అన్‌సైన్డ్? ఎందుకంటే వెనెవర్ యూ ఆర్ వెరీ మచ్ స్ట్రింగెంట్ అబౌట్ ద మెమరీ మేనేజ్‌మెంట్. వెన్ యూ ఆర్ నాట్ స్ట్రింగెంట్ సో యూ కెన్ జస్ట్ బి లిబరలైజ్డ్ అండ్ గో విత్ ఇంట్ అండ్ అన్‌సైన్డ్ ఇంట్. ఓకే. సో ఇది స్టోరీ. నెక్స్ట్ ఈ అన్‌సైన్డ్ ఇంట్‌లో ఈవెన్ బైట్స్ కూడా అన్‌సైన్డ్ ఇంట్ కింద వస్తాయి. ఈ బైట్ అంటే ఏంటి సార్? సో వాట్ ఈస్ దట్ బైట్ వి విల్ వర్క్ విత్? సో దట్ వి విల్ సీ ఆఫ్టర్‌వర్డ్స్. I will tell. So binary data, so when we work that. అండ్ ఆల్సో ఈ అన్‌సైన్డ్ ఇంటిజర్‌లో పాయింటర్ కూడా వస్తది. అంటే నెక్స్ట్ మనం పాయింటర్స్ గురించి మాట్లాడతాం. పాయింటర్ అంటే ఏంటంటే ఒక డేటా ఒక దగ్గర ఉంది. దాని యొక్క అడ్రెస్ లొకేషన్ మనం ఇంకో దగ్గర ఉంది. ఈ డేటా ఒక దగ్గర ఉందంటే ఆ ప్రతి మెమరీకి ఒక అడ్రెస్ ఉంటది కదా! సో లైక్ ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్. ఆ బ్లాక్స్ అన్నిటికి నెగెటివ్ అడ్రెస్ ఏమి ఉండదు కదా! అడ్రెస్ అనేది ఎప్పుడు పాజిటివే కదా! సో అందుకని అన్‌సైన్డ్ ఇంటిజర్ పాయింటర్ అంటాడు. సో ఎందుకంటే దానికి సైన్ ఉండదు. సో అది కూడా పాయింటర్ కూడా దీని కిందే వస్తది చెప్తున్నాను. అదే విధంగా మనకి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఉంటాయి. ఫ్లోటింగ్‌లో ఫ్లోట్ 16, ఫ్లోట్ 8 అట్లా ఉండదు. ఎందుకంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆక్యుపైస్ మోర్ మెమరీ కంపేర్ టు ద ఇంటిజర్. ఎందుకంటే అది పోస్ట్ డెసిమల్ 16 డిజిట్స్ డెసిమల్స్ వరకు స్టోర్ చేయాలి. ఇప్పుడు సేమ్ 8 అన్నా, 8.0 అన్నా మనకి చూడడానికి ఒకలాగా కనిపిస్తాయి.
But 8.0 need a lot of memory to occupy comparatively. So that's why things are slightly different. సో బై డిఫాల్ట్ ఏంటంటే ఫ్లోట్ 32 6 డెసిమల్స్ వరకు స్టోర్ చేస్తది. ఆ గివెన్ నంబర్ తర్వాత. సో అందుకనే వాట్ ఈస్ ద మాక్సిమం, మినిమమ్ అనేది ఇక్కడ రాసుంది. ఈ math.max float 32, math 62 దీస్ ఆర్ ద నంబర్స్. మ్యాథ్ ప్యాకేజ్‌లోకెళ్తే మనం వి కెన్ గెట్ ఇట్. అండ్ సిమిలర్‌లీ ఫ్లోట్ 64. సో దిస్ ఈస్ దేర్. జనరల్‌గా ఏమంటారంటే సో నీకు తెలియకపోతే ఫ్లోట్ 64 పెట్టు. లేదా జస్ట్ ఫ్లోట్ అని రాయి. సో దట్స్ వై ఇస్ ద రికమెండేషన్. సో బికాజ్ ఇట్ హాస్ అ బిగ్గర్ స్కోప్, బిగ్గర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ద డిఫరెన్స్ ఏంటి? లార్జర్ నెంబర్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తదని కాదు. ఎక్కువ డెసిమల్ డిజిట్ స్టోర్ చేస్తదని. ఇప్పుడేమవుద్దంటే వెన్ ఆర్ యూ డూయింగ్ లైక్ ట్రేడింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఎవ్రీ స్మాల్ డిజిట్ కెన్ చేంజ్ లాట్ ఆఫ్ వాల్యూస్. అండ్ సిమిలర్‌గా కాంప్లెక్స్ నంబర్స్ వచ్చింది. కాంప్లెక్స్‌లో ఏంటంటే కాంప్లెక్స్‌లో కూడా 64, 128. సార్ అంతకన్నా పెద్దవి ఉండవా అంటే సో యాస్ ఆఫ్ నౌ దే డిడ్ంట్ డిఫైన్. సో ఇఫ్ యూ హావ్ ఎ బిగ్గర్ నంబర్స్ ఆల్సో యూ కెన్ ట్రై. బట్ ఫ్లోట్ అనేది సో ఇందులో 32 కూడా లేదు. ఎందుకంటే ఇట్ షుడ్ స్టోర్ 2 ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ కదా! కాంప్లెక్స్ అంటే ఏంటి? రియల్, ఇమాజినరీ 2 కలిసి ఉండాలి. సో మినిమమ్ నీకు ఫ్లోట్ 32స్ ఉన్నా గాని 2 ఫ్లోట్ 32 స్టోర్ చేయాలంటే ఇట్ షుడ్ హావ్ ఎ బిగ్గర్ నంబర్ కదా! అందుకని ఫ్లోట్ 32 కాంప్లెక్స్ 32 పెట్టలేదు. సో అదే విధంగా స్ట్రింగ్స్‌కొచ్చేసరికి నేను చెప్పాను. స్ట్రింగ్స్‌లో స్ట్రింగ్ ఉంటది, రూన్ ఉంటది. రూన్ అంటే ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ అంటే మోర్ దెన్ 1 ఆర్ ఈవెన్ 1 క్యారెక్టర్ ఉన్నా గాని స్ట్రింగ్ అవ్వచ్చు. సో వెన్ యూ ఆర్ స్టోరింగ్ ద యాక్చువల్ క్యారెక్టర్, నాట్ ద నంబర్. నెక్స్ట్ బూలియన్ ఉంటది. నెక్స్ట్ నల్ ఉంది. సో మీరు చూసినట్టయితే చాలా లాంగ్వేజ్‌తో కంపేర్ చేస్తే బేసిక్‌గా వి హావ్ ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. బ్రాడ్ లెవెల్‌లో చూస్తే. సో ఇవి కాకుండా దేర్ ఆర్ సెకండరీ డేటా టైప్స్ కాల్డ్ యాస్ అగ్రిగేటెడ్ టైప్స్. జనరల్‌గా అదర్ లాంగ్వేజ్‌లో మనం డేటా స్ట్రక్చర్స్ అంటాం. అంటే వెరీ సింపుల్. ఇప్పుడు మీ దగ్గర ఇసుక ఉందండి. ఇసుక తీసుకెళ్ళాలి. ఇసుక సే లైక్ సో ఎక్కడైనా చల్లడానికి తీసుకెళ్ళాలనుకోండి చేత్తో తీసుకుపోవచ్చు. లేదా యూ నీడ్ టు క్యారీ సంథింగ్ మోర్ అంటే ఒక బకెటో లైక్ ఒక బ్యాగ్ తీసుకెళ్ళొచ్చు. సో లైక్ ఒక ఇల్లు కట్టడానికి అనుకోండి. చేత్తోని బ్యాగులతోని తీసుకెళ్ళలేం కదా! సో వి నీడ్ ఎ లారీ టు డూ ఇట్. అంటే యెస్. ఇసుక అనేది ఒక కమోడిటీ అని తీసుకుంటే, ఆ డేటాని డిఫరెంట్ పర్పసెస్‌కి డిఫరెంట్ విధంగా సర్వ్ చేస్తున్నారు కదా! డిఫరెంట్ యుటిలిటీస్‌తో. ఇది డేటా స్ట్రక్చర్ అంటే. అదే ఫర్ సపోజ్ వాటర్ తీసుకోండి. వాటర్ జస్ట్ లైక్ ఒక టీ స్పూన్‌తో కూడా ఇవ్వచ్చు. సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఆర్ లైక్ గ్లాస్‌తో ఇవ్వచ్చు తాగడానికైతే. సో లైక్ వాషింగ్ క్లోత్స్ అంటే ఒక బకెట్‌తో తీసుకెళ్ళొచ్చు. సో వాటరింగ్ సో ప్లాంట్ అనుకోండి ఒక పెద్ద కంటైనర్‌తో తీసుకొనెళ్ళొచ్చు. లేదా ఎవరికైనా తీసుకెళ్ళాలంటే డ్రమ్‌తో తీసుకెళ్ళొచ్చు. సో అంటే లైక్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ సేమ్ వాటరే ఇన్ డిఫరెంట్ కంటైనర్స్‌లో ఎళ్తుంది కదా! ఆర్ సో సాండ్ చెప్పాను ఇట్లాగా. ఇప్పుడు మనకి ఇవంతా డేటా అండి. సో డేటా ఇంటిజర్స్ అవ్వచ్చు, స్ట్రింగ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఇండివిడ్యుయల్‌గా మనం క్యారీ చేయం కదా! ఒకరు ఒక డేటా పంపించారంటే ఒక సీఎస్‌వి ఫైల్ పంపిస్తారు. ఆళ్ళేం ఇంటిజర్స్ డైరెక్ట్‌గా పంపించరు. ఓన్లీ ఫ్లోట్స్ అలా పంపించరు కదా! ఒక సీఎస్‌వి ఫైల్. అందులో రకరకాల డేటా ఉంటది కదా! సో ఇవన్నిటిని స్టోర్ చేయాలంటే డేటా స్ట్రక్చర్స్ ఉండాలి. ఆ డేటా స్ట్రక్చర్స్ అనేది ఏంటంటే ఈ అగ్రిగేటెడ్ టైప్స్. సో మనకి మోర్ దెన్ 1 డేటా యూనిట్ ఉన్నప్పుడు కలిపి తీసుకెళ్ళినప్పుడు అది ఎలా చూడాలి? దాన్ని 2 రకాలుగా ఉంటది. ఒకటి అర్రే. అర్రే అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ అంటే అది ఆహ్, ఇన్ ద మెమోరీలో కూడా తయారు చేసేటప్పుడు ఒక స్ట్రక్చర్ ఉండాలి. సో ఇప్పుడు ఇంటిజర్ తయారు చేశారనుకోండి. ఇది ఇంత మెమోరీనే ఆక్యుపై చేస్తది అని తెలుస్తది కదా! అందుకని ఫస్ట్ మెమోరీలో అంత రిజర్వ్ చేసుకొని ఇంటిజర్‌ని పెడతాం. అంతే కదా! లెట్స్ సే మీ ఇంటికి ఒక సాల్ట్ ప్యాకెట్ తెచ్చాననుకోండి. ఓ పెద్ద అల్మారాలో పెడతారా? సో బియ్యం ప్యాకెట్ తెచ్చారనుకోండి. పెద్ద అల్మారాలో పెడతారా? సో అంటే బియ్యం. సైజ్ బట్టే కదా! యాహ్! అంటే ఫస్ట్ సైజ్ తయారు చేసుకొని ఆ తర్వాత తీసుకొస్తారు. అంతే కదా! సో అంతే. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. కంపైలర్ ఏం చేస్తదంటే ఫస్ట్ సైజ్ చూసుకుంటది. ఎంత కావాలి? రిజర్వ్ చేసుకొని ఆ తర్వాత డేటా తెచ్చుకుంటది. ఇప్పుడు సి ప్లస్ ప్లస్, గో లాంగ్వేజ్, జావా ఇయన్నీ అదే స్టోరీ. ఇప్పుడు పైథాన్ ఆటిల్లో ఏంటంటే నువ్వు డేటా ఇవ్వు నేను ఆలోచిస్తాను. దానికి తగ్గట్టుగా తీసుకుంటానని. ఈవెన్ మనం ఇప్పుడు వాల్రస్ ఆపరేటర్ చేసినా అదే జరుగుతది. డేటాను చూసి ఇది ఎంత ఆక్యుపై చేస్తదో చూసుకొని అంత మెమరీ పెట్టుకొని అక్కడ రిజర్వ్ చేసుకుంటాం.
సరే ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎరే అంటే ఏంటంటే ఇప్పుడు నేను 10 ఎలిమెంట్స్ 10 ఇంటీజర్స్ తీసుకెళ్లాలనుకోండి. ఒక ఇంటీజర్ 2 బైట్స్ ఆక్యుపై చేస్తదంటే నాకు 10 ఇంటీజర్ స్టోర్ చేయాలంటే ఎంత కావాలి? 2 ఇంటూ 10 కదా! సరే ఫ్లోట్ తీసుకెళ్లాలనుకోండి. 10 ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేయాలనుకోండి. ఒక్కొక్క ఫ్లోట్ 4 బైట్స్ పట్టిందంటే 10కి ఎంత కావాలి? 40 కావాలి కదా! సో అలాగా ఏం చేస్తదంటే ఈ ఎరేస్ అనేది ఫిక్స్డ్ అన్నమాట. ఆల్ హోమోజీనియస్ వాల్యూస్ అంటే అన్ని ఒకే డేటా టైప్ ఉండాలి. సో మనం స్పెసిఫై చేస్తే నాకు 10 యూనిట్స్ ఆఫ్ ఇంటీజర్స్ కావాలి అంటే అంత రిజర్వ్ చేసుకొని అందులో వాల్యూ స్టోర్ చేస్తది. అదే సార్ నాకు స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే ఇది హెటెరోజీనియస్. అన్నీ నాకు స్టోర్ చేయాలి. బట్ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ ఉండొచ్చు. అంటే నాకు ఇంటీజర్ ఉండాలి, ఒక ఫ్లోట్ ఉండాలి అలా ఉన్నదనుకోండి. దాన్ని స్ట్రక్చర్ అంటాం అన్నమాట. అన్నీ ఒకే డేటా టైపు ఫిక్స్డ్ ఉండాలంటే అరే. అన్నీ డిఫరెంట్ డేటా టైప్స్ 2, 3 రకాలు ఉండొచ్చు. సో ఉండాలి అనుకున్నప్పుడు స్ట్రక్చర్. బట్ ఇవి 2 కూడా ఫిక్స్డ్ సైజ్ అన్నమాట. మెమరీ అనేది ఫిక్స్డ్‌గా ఉంటది. బట్ సార్ కొన్ని సార్లు మనకేమవుతదంటే మెమరీ ఫిక్స్డ్‌గా ఉండదు. నాకు స్టోర్ చేయాలి. బట్ ఎన్ని వాల్యూసో నాకు తెలీదు అంటాం అనుకో. సో అప్పుడు ఈ సెకండ్ రిఫరెన్స్ టైప్స్ అంటారు. వీటిని రిఫరెన్స్ టైప్స్ అని ఎందుకన్నారంటే బేసికల్‌గా ఇవి తయారవ్వాలంటే బేసికల్‌గా అక్కడ ఇంకోటి తయారవ్వాలి ఇన్ ద బ్యాక్ ఎండ్. అంటే ఈ స్లైస్ ఉందనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్. స్లైస్ తయారంటే ఫస్ట్ ఎరే తయారవ్వాలి. మనకు స్లైస్ నాకు ఎంప్టీ స్లైస్ కావాలి. నేను ఇంటీజర్ స్టోర్ చేయాలనుకోండి. అది ఫస్ట్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ఒక ఎరే తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటది. మీరు ఏ వాల్యూస్ ఇవ్వాలన్నా. అలాగా ప్రతి దానికి ఈ రిఫరెన్స్ టైప్‌కి బేసికల్‌గా ఇన్ ద బ్యాక్ ఎండ్ ఒక డేటా స్ట్రక్చర్ తయారయ్యి మనకు హెల్ప్ చేస్తది. అందుకని వీటిని సెకండరీ డేటా టైప్స్ అని కూడా అంటాం. లైక్ పాయింటర్ ఉంది. స్లైసెస్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాప్స్, ఫంక్షన్స్, చానెల్స్ ఇవన్నీ వెన్ యూ ఆర్ గోయింగ్ ఐ విల్ టెల్. ఇవి కాకుండా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇంటర్‌ఫేస్ టైప్స్ అని ఉంటది. అంటే ఇంటర్‌ఫేసింగ్. ఇప్పుడు మీకు జావా తెలిస్తే సో ఇంటర్‌ఫేసెస్ అనే కాన్సెప్ట్ ఉంటది. అన్నీ కూడా ఒకేలా ఉండాలి. సో ఒకేలా అలైన్ అయ్యి ఉండాలి. సో ఒక కామన్ ఇంటర్‌ఫేస్‌లా ఉండాలి. సో దానికోసం అది. సో ఇది బేసిక్ డేటా టైప్స్. ఇందులో అన్ని డేటా టైప్స్ అన్ని పనులకి చేయలేదు. మనం లెట్స్ సే కంపారబుల్ టైప్స్ అంటారు. అంటే మనం 2 ఫ్లోటింగ్ పాయింట్‌ల వాల్యూస్‌ని కంపేర్ చేయొచ్చు. 2 నంబర్స్‌ని కంపేర్ చేయొచ్చు. 2 స్ట్రింగ్స్‌ని కంపేర్ చేయొచ్చు. 2 బూలియన్స్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ అవన్నీ కంపేర్ చేయొచ్చు. బట్ లైక్ 2 ఎరేల్ని కంపేర్ చేయలేం. 2 స్లైస్‌లని కంపేర్ చేయలేం. 2 మ్యాప్‌లని కంపేర్ చేయలేం. వాటిని కంపేర్ చేయాలంటే దేర్ ఇస్ ఎ డిఫరెంట్ ప్రాసెస్. డైరెక్ట్‌గా కంపేర్ చేయలేము. సో అందుకని కంపారబుల్ టైప్స్ అంటారు. సో రాదర్ థాన్ గోయింగ్ టూ మచ్ ఆఫ్ థియరీ లెట్స్ గో టు ద ప్రాక్టికల్ థింగ్. సో మనం డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వేరియబుల్స్ వాటి టైప్స్ లెట్స్ సే అండ్ కాంపౌండ్ ఆపరేషన్స్ అలా చూస్తే లెట్స్ సీ. ఇప్పుడు ఫస్ట్ ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తాను. సో ప్యాకేజ్ మెయిన్ if I do like a func main, so ఇక్కడ ఒక వేరియబుల్ x which is a string which I define. String is very simple for us to understand. సో దీనికి వాల్యూ అసైన్ చేయాలంటే ఏంటి? ఇలా చేయొచ్చా? సో దిస్ ఇస్ హౌ వి డు. సో ఇది ఓవర్ రైట్ చేస్తది ఎగ్జిస్టింగ్ వాల్యూ. సో ఎగ్జిస్టింగ్ వాల్యూ ముందు ఏమున్నా గానీ ఇట్ విల్ ఓవర్ రైట్ ఇట్. సో ఇఫ్ ఐ రైట్ ఎ ప్రింట్ స్టేట్మెంట్, ఇఫ్ ఐ డూ a save, I can run it. If I do now, so clear and go run this also. You see first it created that first value. And ఇదే దాన్ని నేను ఇప్పుడు ఓవర్ రైట్ చేయాలనుకోండి. See updates the existing value. సో x ఈక్వల్ టు సెకండ్ అన్నాను. అప్పుడు ఏమవుద్ది? ఎగ్జిస్టింగ్ వాల్యూ విల్ బి ఓవర్ రిటన్. సార్ x ఈక్వల్ టు 2 అన్నారు బానే ఉంది. కానీ నేను x ఈక్వల్ టు అదే లైక్ 2 అని ఇలా రాయొచ్చా? ఇలా రాయొచ్చా? నో. ఎందుకంటే సేమ్ డేటా టైప్ ఇవ్వగలిగితే యూ కెన్ గివ్. అదర్స్ యూ కెనాట్ గివ్. See what I am trying to say is like you have defined it as a string. So if you do equal to symbol, then you can assign the value or like upgrade the value also. Means sorry, update the value also. Either is possible. But you should upgrade with the same data type.
If you are trying to assign with a different data type, it will throw in error. So primarily, what is the exception it is saying is that cannot assign to 2 unsigned int constant as a string value to assignment. Means the same things you can give, others you cannot give, other data type. Okay, I have done. And similarly, what if I don't want to overwrite it, but I want to, append? అంటే ఏంటంటే ఇప్పుడు సెకండ్ అని ఉంది. సెకండ్ కి నాకు ఇంకోటి యాడ్ చేయాలని ఉంది లాస్ట్ లో, బట్ దాన్ని ఓవర్ రైట్ చేయాలని లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ థర్డ్ అంటే ఒక ఎక్స్ప్రెషన్ లా ఇచ్చాను అనమాట. సో ఇలా జరుగుతుందా? ఎస్, దిస్ ఇస్ కాల్డ్ స్ట్రింగ్ కంకాటినేషన్. చూసారా అవుట్పుట్ లో ఏమొచ్చింది? సెకండ్ థర్డ్ అని వచ్చింది. దట్ ఈస్ వాట్ ఎక్స్పెక్టేషన్స్ కదా. అంటే రెండు స్ట్రింగ్స్ ని చేయొచ్చు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇది చెయ్యొచ్చో, ఇప్పుడు ఇన్ దిస్ కేసు మీరు చూస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ కే యు ఆర్ అప్డేటింగ్ కదా. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ as కాంపోనెంట్ ఆపరేషన్స్. సారీ, కాంపౌండ్ ఆపరేషన్స్. కాంపౌండ్ ఆపరేషన్స్ కాల్డ్ as ప్లస్ ఈక్వల్ టు. అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ వేరియబుల్ ఉన్నప్పుడు దాంతోనే ఆపరేషన్ చేసినప్పుడు వీ కెన్ డూ. ఇది స్ట్రింగ్ కాబట్టి నేను ప్లస్ ఈక్వల్ టు ఒకటి చేయగలను. అదే ఇంటీజర్ అయితే ఐ కెన్ డూ మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లై ఈక్వల్ టు, అట్లా కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా కాంపౌండ్ ఆపరేషన్స్ అంటారు, రైట్? సో ఈ కాంపౌండ్ ఆపరేషన్స్ నేను దీని మీద చేశాను. యూ కెన్ టేక్ దట్ యాజ్ అన్ అసైన్మెంట్. నేను ఇంటీజర్ చేసి స్ట్రింగ్ చేశాను, మీరు ఇంటీజర్ చేసి ట్రై చేయండి. ఓకే. అదే విధంగా ఇప్పుడు ఈ వాల్యూ తీసేసాం కదా, వాటి యొక్క డేటా టైప్ తెలియాలంటే ఎలాగా? సో ఇప్పటి వరకు అడ్రస్ లొకేషన్ అయితే తెలుసు యాంపర్సెంట్ రాస్తే, బట్ వాటి యొక్క డేటా టైప్ మనకు తెలియాలంటే, సార్ మీరు డిఫైన్ చేశారు కదా స్ట్రింగ్ అని. ఓకే, లెట్ హమ్ ఐ డిఫైన్, బట్ సమ్వేర్ ఐ వాంట్ టు నో, డీబగ్ చేసేటప్పుడు కానీ ఇప్పుడైనా కావాలి కదా డేటా టైప్, ఏం వస్తుందో తెలియాలి. అప్పుడు ఏం చేయాలంటే దేర్ ఈజ్ అనదర్ మాడ్యూల్ కాల్డ్ ఎస్ రిఫ్లెక్ట్. ఈ రిఫ్లెక్ట్ లో చాలా చేయొచ్చు. సో ప్రైమరీ రిఫ్లెక్ట్ ని ఎక్కువగా డేటా టైప్ కోసం వాడతారు. బట్ ఈ రిఫ్లెక్ట్ ని డాట్ వాల్యూ ఆఫ్, డాట్ టైప్ ఆఫ్, మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు ఏంటంటే ఏదైనా ప్యాకేజ్ వాడేటప్పుడు ఈ ప్యాకేజ్ తర్వాత వచ్చిన వేరియబుల్స్ ప్రతిదీ క్యాపిటల్ లెటర్ తోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్యాకేజ్ కూడా కొన్ని గో ఫైల్సే కదా, అక్కడ కూడా పబ్లిక్ వేరియబుల్ అయితేనే కదా వస్తుంది. అందుకని ప్రతి ప్యాకేజ్ తో వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటలే ఉంటుంది. సో ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, చూడండి నాకేమొచ్చింది, వాల్యూ ఆఫ్. వాల్యూ ఆఫ్ అని అడిగితే దానిలో ఉన్న వాల్యూ వస్తుంది. సో అదే టైప్ ఆఫ్ అని అడిగితే అది యాక్చువల్ గా దానిలో ఉన్న టైప్ ఇస్తుంది. ఇన్ఫాక్ట్ ఎస్పెషల్లీ మనం అరేస్ స్లైసెస్ లో వర్క్ చేసినప్పుడు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇదే దానికి సో కొంచెం డీటెయిల్ గా వెళ్తే, సో జనరల్ గా మనం ఎరేస్ కి స్లైసెస్ కి లైక్ సెకండరీ డేటా టైప్స్ అని చెప్పాను కదా, సెకండరీ సో రిఫరెన్స్ టైప్స్ అదర్స్, అక్కడికి వచ్చేసరికి టైప్ అనేది రెండింటికి ఒకలాగే ఇస్తుంది. సో లైక్ సే స్ట్రక్చర్ నుంచి తయారు చేసుకున్న దేనికైనా మనకి డీటెయిల్డ్ గా కావాలన్నప్పుడు దేర్ ఆర్ టూ థింగ్స్, డాట్ స్ట్రింగ్, డాట్ కైండ్. బేసికలీ డాట్ కైండ్ అనేది ఏంటంటే మనకి చాలా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ వెన్ యూ గో ఫర్ స్ట్రక్చర్స్ అండ్ అదర్స్. లేకపోతే రెండు స్ట్రక్చర్స్ ఒకే స్ట్రక్చర్ నుంచి రెండు వాల్యూస్ తయారు చేశారనుకోండి, ఆ రెండింటికి డిఫరెన్షియేషన్ కావాల్సినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. బట్ బేసిక్ డేటా టైప్స్ కి ఇట్ మేక్స్ నో సెన్స్, జస్ట్ టైప్ ఈజ్ సఫిషియంట్. సెకండరీ టైప్స్ కి వెళ్ళినప్పుడు డాట్ కైండ్ కూడా ఉపయోగపడుతుంది మనకి. నెక్స్ట్ అదే విధంగా సో ఇఫ్ ఐ గో ఫర్ లైక్ అనదర్ థింగ్, సో యాజ్ ఐ డిఫైన్ జస్ట్ నౌ, సో అనదర్ వాల్యూ, if I take like a string or something else, say if I take like y column equal to 5 అంటే ఏంటి? సో ఈజ్ ఇట్ ఏ రైట్ వే ఆఫ్ డూయింగ్? ఎస్, ఈజ్ ఇట్ ఏ రైట్ వే ఆఫ్ డూయింగ్? నో. వై? అంటే వేరియబుల్, ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను. ఈ y అనే వేరియబుల్ ముందు ఎక్కడైనా డిఫైన్ చేశానా? లేదు. సో మరి కొత్తగా డిఫైన్ చేసేటప్పుడు y వేర్తోనే ఎందుకు డిఫైన్ చేయాలా? నాకు వాల్యూ ఏది కావాలో కూడా పక్కాగా ఫిక్స్ అయినప్పుడు ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు కదా. అది చూపించి రెడ్ సింబల్ ఏంటంటే నువ్వు డిఫైన్ చేసావు కానీ వాడలేదు. యా. అందుకని సో దట్ డజంట్ మీన్ లైక్ ఇట్ ఈస్ రాంగ్.
సో, ఇప్పుడు నేను ఇది అడుగుతున్నాను దాని వాల్యూ. ఇప్పుడు చూసారా పోయింది. సో, Yeah. అంటే డిఫైన్ చేయొచ్చు, ఇట్లా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ వాల్యూని నేను అప్‌డేట్ చేయాలనుకోండి. సో, అప్పుడేం చేయాలి? సో, డైరెక్ట్‌గా అసైన్ చేసుకోవాలంటే y = 6 అని రాయొచ్చు. సో, అప్పుడు అడగొచ్చు కదా! ఇలా కూడా అప్‌డేట్ చేయొచ్చు కదా నేను. ఆర్ Mhm. నేను దీన్నే +=1 అని రాయొచ్చు. ఇలా కూడా యాడ్ Mhm. చేయొచ్చు కదా! లైక్ సో దీంతోనే ఐ కెన్ డూ అదర్ ఆపరేషన్స్ ఆల్సో. సో, -= అడగ రాయొచ్చు. సో, ఇప్పుడు +=, అలా ఇచ్చాను. ప్రతి దానికి వాల్యూ వస్తుంది కదా! సో, మల్టిప్లై డివైడ్ సో, ఈ ప్రతిసారి 1 ఎందుకుండాలి? సో, ఐ కెన్ థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. సో, మీరు బేసికల్‌గా నేను చెప్పేటప్పుడు డోంట్ ట్రస్ట్ మీ బై డిఫాల్ట్. సో, మీరు కూడా నన్ను నమ్మొద్దు. సో, లైక్ యూ థింక్ ఆఫ్ వాట్ ఎల్స్ యూ కెన్ డూ. సో, ఇప్పుడు సే లైక్ డివైడ్ ఈక్వల్ టు సే 10. ఐ యామ్ డివైడింగ్ బై 10. చూసారా నాకు వాల్యూస్ వస్తున్నాయి. డిఫరెంట్‌గా. సో, నేను ఏదిస్తే దాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్‌కి కూడా నాకు డేటా టైపు అవి కావాలనుకోండి. అప్పుడేం చేయాలి? సేమ్ ప్రాసెస్ కదా! సో, y అనేది వాల్యూ ఇచ్చాను. సో, దాని యొక్క డేటా టైప్ అడుగుతున్నాను. సో, డేటా టైప్ ఈస్ ఎవ్రీ టైమ్ ఇంటిజర్ ఓన్లీ. ఆల్ ఆపరేషన్స్. మనం ఎప్పుడైనా డేటా టైప్‌ని రన్ టైమ్‌లో మోడిఫై చేయలేం కదా! సో, గో లాంగ్వేజ్ ఈస్ ఎ స్టాటిక్ టైప్ లాంగ్వేజ్. ఒకసారి డిఫైన్ చేస్తే డేటా టైపు, ఆ వేరియబుల్ అదే డేటా టైప్. సో, మళ్ళీ మీరు డిఫైన్ చేయనివ్వదు. సో, దాని డేటా టైప్ మార్చనివ్వదు. థాట్స్ వన్ స్టోరీ. అండ్ ఇదే విధంగా సో, మీరు రిఫ్లెక్ట్ డాట్ టైప్ ఆఫ్ అని ఇస్తే ఏ డేటా టైప్‌కైనా అడగొచ్చనమాట. సో, మీరిస్తే వాల్యూ దాన్ని బట్టి వస్తుంది. ఇక్కడేంటంటే లైక్ ప్రింట్ స్టేట్‌మెంట్ స్ట్రింగ్ కావాలి గాబట్టి, నేను మధ్యలో ఈ కోట్స్ ఇవన్నీ రాస్తున్నాను జస్ట్ షో. ఎందుకంటే నాకు టైపు కావాలి, వాల్యూ కూడా కావాలి. 2 చూపించాలి కాబట్టి. సో, Okay. ఇదే విధంగా సో, ఇఫ్ యూ ఆర్ డిఫైనింగ్ సంథింగ్ లైక్ ఏ సింగిల్ కోట్స్. నేను చెప్పా సింగిల్ కోట్స్‌లో డిఫైన్ చేస్తే ఇట్స్ కాల్డ్ యాస్ ఎ రూల్ కదా! సో, Yeah. ఇప్పుడు సింగిల్ కోట్స్ అని డిఫైన్ చేయగానే సో, అప్పుడేం చెప్తుంది? అదేమైనా రూల్ అని చెప్పిందా? సో, ఇంట్ 32 అని చెప్తుంది. Yeah. సో, థిస్ ఈస్ వన్ థింగ్ యూ నీడ్ టు బి అవేర్. అయితే సో, ఇప్పుడు సేమ్ దీన్నే తీసుకొని సో, ఈ వాల్యూసే తీసుకొని నాకు వేరేగా కావాలనుకోండి డేటా టైప్. రిఫ్లెక్ట్ ప్యాకేజ్ వాడకుండా కావాలి అంటే దేర్ ఈస్ అనదర్ వే కాల్డ్ యాస్ పర్సెంటైల్ ప్రింట్ ఎఫ్. సో, ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ప్రింట్ ఎల్ఎన్ కొట్టాం. ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏంటి? అందులో ఏమిస్తే అది ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్ ఎఫ్ అంటే ఫార్మాటింగ్. నేను ఫస్ట్ క్లాస్‌లో చెప్పాను కూడా. సో, మనం ఇక్కడ ఏదైనా ఫస్ట్ ప్లేస్ హోల్డర్ ఇవ్వాలి. నెక్స్ట్ వాల్యూ ఇవ్వాలి. సో, ఇప్పటి వరకు మనం ఏం చేసాం? పర్సెంటైల్ ఈ సో, అట్లా చేసాం. ఇనీషియల్‌గా మనం ప్రింట్ సింటాక్స్ చదువుకున్నప్పుడు. సో, ప్రింట్ ఎఫ్ అనేది ఒక వాల్యూ తీసుకోదు. మోర్ థాన్ 1 తీసుకుంటది. మనం పర్సెంటైల్ డి అని ఇస్తే ఇక్కడ ఇంటిజర్ ఇవ్వాలి. పర్సెంటైల్ ఎస్ అని ఇస్తే ఇక్కడ స్ట్రింగ్ ఇవ్వాలి. అలాగే ఎన్ని పర్సెంటైల్ ఇస్తే అన్ని వాల్యూస్ ఇవ్వాలా? అది తీసుకుంటాం. సో, థట్ ఈస్ హౌ ప్రింట్ ఎఫ్ చేస్తది. ఇప్పుడు అదే ప్రింట్ ఎఫ్‌ని వాడుకొని సో, వి ఆర్ డూయింగ్ సంథింగ్ నౌ. సో, వాట్ ఈస్ థాట్ వి ఆర్ డూయింగ్ హియర్? ఇఫ్ యూ ఫోకస్ థిస్ ఈస్ వాట్ ఈస్ కదా! సో, పర్సెంటైల్ టీ ఇచ్చాను. అంటే ఏంటంటే టైప్ కావాలి అని. అది ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. దాని టైప్ వస్తది. అదే ఇక్కడ చూడండి పర్సెంటైల్ వి ఇచ్చాను, పర్సెంటైల్ టీ ఇచ్చాను. ఇక్కడ 2 సార్లు ఇచ్చాను. సో, వి అని ఇచ్చినప్పుడు సో, వాల్యూ ఇస్తది. పర్సెంటైల్ క్యాపిటల్ టీ ఇచ్చినప్పుడు టైప్ ఇస్తది. అర్థమవుతుందండి? సో, Yeah. ఇప్పుడు నేను డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకున్నాననుకోండి. సో, ఫర్ ఆల్ దోస్ థింగ్స్ యూ కెన్ సీ ఇన్ వన్ షాట్. అంటే రిఫ్లెక్ట్ డాట్ టైప్ ఆఫ్ వాడకుండా వి ఆర్ గెట్టింగ్ ద వాల్యూస్. ఇప్పుడు చూడండి ప్రతి దానికి పర్సెంటేజ్ ఒకటే ఇచ్చాను. సో, ఇంటిజర్ అయితే ఇంట్ అని, ఫ్లోట్ అయితే ఫ్లోట్ పాయింట్ 64 అని, సో, కాంప్లెక్స్ 128 అని, సో, రూన్ అయితే సో, 1 ఇంట్ 32 అని ఇస్తది. సో, రూన్‌కి ఎప్పుడు కూడా రూన్ అని ఏది ఇవ్వదు. సో, 1 ఇంట్ 32 అనే ఇస్తది. నేను చెప్పాను కదా! రూన్ అంటే ఏంటి? ఇన్ ద బ్యాక్ ఎండ్ ఇట్ స్టోర్స్ లైక్ ఎన్ ఇంటిజర్. Yep. సో, అదే విధంగా ఇక్కడ చూడండి పర్సెంటైల్ డి లైక్ ఇంటిజర్. సో, అంటే పర్సెంటైల్ బి అంటే బైనరీ ఫార్మ్. ఒకే నంబర్‌ని మనం డిఫరెంట్ ఫార్మ్స్‌లో చూడొచ్చు కదా! బైనరీ ఫార్మ్, థిస్ ఫార్మ్ లైక్ థట్. అలా ఫార్మ్స్ చెప్తున్నాను ఇక్కడ. సో, ఇంటిజర్ ఫార్మ్ లైక్ సో థిస్ ఈస్ హెక్సాడెసిమల్ ఫార్మ్. పర్సెంటైల్ హాష్ ఎక్స్, పర్సెంటైల్ ఎక్స్. So, these are like different kinds of types and the representations
and to get the data types. ఇప్పటి వరకు మనకి డేటా టైప్ అంటే అర్థమైంది. లాస్ట్‌కి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు వీటిలో స్టాటిక్ టైప్స్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ స్టాటిక్ డేటా టైప్స్. స్టాటిక్ డేటా టైప్స్ అంటే ఏంటంటే, సో మనం ఇప్పటివరకు చూసినదే. ద సేమ్ థింగ్ ఐ విల్ సీ అగైన్. So I create a package main, I define this thing, define a variable called as data. So next, so sir, now I'm asking what is the value. ఎక్కడైనా మనం ప్యాకేజ్ లెవెల్లో డిఫైన్ చేస్తే డైరెక్ట్ గా వాడుకోవచ్చు కదా. సో క్లియర్ అండ్ గో రన్ హిట్ సో అండ్ సో. ఇప్పుడు చూడండి, వాట్స్ ఎవర్ ఐ డిఫైన్ ఐఎమ్ యూజింగ్ కదా. నౌ నాకు ఒక క్వశ్చన్ అనమాట, ప్యాకేజ్ లెవెల్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ ని అప్డేట్ చేయొచ్చు కదా జనరల్ గా. సో నేను ఇక్కడే అప్డేట్ చేస్తాను. కెన్ ఐ అప్డేట్ లైక్ దిస్? సో ప్యాకేజ్ లెవెల్ డిక్లరేషన్ చేసినప్పుడు అక్కడ డిక్లరేషన్ మాత్రమే చేయొచ్చు, బట్ వీ కెనాట్ అప్డేట్ ద వాల్యూస్. సో దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు బి అవేర్. సో ప్యాకేజ్ లెవెల్ చేసేదానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆల్ దీస్ థింగ్స్. అదే సో లోకల్ గా డిఫైన్ చేయొచ్చు. మీన్స్ నేను సో బిఫోర్ లైక్ దిస్ ఐ కెన్ ఆర్ ఇక్కడే డిఫైన్ చేసి ఐఎమ్ నాట్ ఈవెన్ డిఫైన్ లైక్ ఎ వేరియబుల్. అంటే ఏంటి, ప్యాకేజ్ లెవెల్ వేరియబులే వాడుకుంటున్నా. సో జస్ట్ ఇక్కడ వాడుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ద వాల్యూ మారిందా? సో ద సేమ్ థింగ్. సో ప్యాకేజ్ లెవెల్ వేరియబులే వాడుకున్నాను. బట్ సార్ నేను ఇక్కడ డిఫైన్ చేశాను, ఇక్కడే డిఫైన్ చేసి ఇక్కడ వాడుకుంటాను. ఇక్కడ ఈసారి ఏం డిఫైన్ చేస్తాను, వేర్ ని. సో వేర్ ఐ వాంట్ టు డిఫైన్ లైక్ ఏ ఇంటీజర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటీజర్ ఐ వాంట్ టు డిఫైన్ లైక్ ఏ స్ట్రింగ్. ఇప్పుడు జనరల్ గా మామూలుగా అప్డేట్ చేస్తే ఏంటి, ఇట్ విల్ త్రో ఇన్ ఎర్రర్. ఎందుకంటే బాబు యూ హ్యావ్ డిఫైన్డ్ ఇట్ లైక్ ఏ ఫ్లోట్, యూ షుడ్ యూజ్ ఆల్ ద వే లైక్ ఫ్లోట్. బట్ ఇక్కడ నేను డిక్లేర్ చేస్తాను లైక్ ఏ స్ట్రింగ్ అని. అర్థమవుతుందా మీకు? యా ఫస్ట్ ఫ్లోట్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్, ఇప్పుడు మీకు ఏమర్థమైంది? సో సేమ్ డేటాతో నేను డిఫైన్ చేస్తే ద స్కోప్ మారిపోతుంది అనమాట. సో నేను గ్లోబల్ దే వాడుకొని ఇక్కడ దాకా వర్క్ చేశాను, ఇక్కడ నుంచి స్ట్రింగ్ అని డిఫైన్ చేస్తే స్ట్రింగ్ ఇవ్వచ్చు. నేను తర్వాత మళ్ళీ ఇంటీజర్ అని ఇస్తే ఇట్ డజంట్ వర్క్. బట్ విత్ ఇన్ ద స్ట్రింగ్స్ ఐ కెన్ గివ్ లైక్ ఎనీథింగ్. కోడ్స్ ఇస్తే చాలు, ఐ కెన్ డూ ఎనీథింగ్. అర్థమైందా? సో డబుల్ కోట్స్ లో నువ్వు ఏది ఇచ్చినా అది ఇట్ విల్ టేక్ లైక్ ఎ స్ట్రింగ్ ఓన్లీ. సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ లైక్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఆల్సో ఇట్స్ ఎ స్ట్రింగ్ ఓన్లీ. బట్ మనం కెన్ ఐ గివ్ లైక్ ద సింగిల్ వాల్యూ, మీన్స్ లైక్ ఇలా ఇవ్వచ్చా రూన్ అని? ఇట్ విల్ త్రో ఇన్ ఎర్రర్. ఎందుకంటే అక్కడి నుంచి డిక్లేర్ చేశాక ఇట్ విల్ టేక్ ఓన్లీ లైక్ ఎ స్ట్రింగ్స్. సార్ నేను ఇక్కడ డిఫైన్ చేసినట్టు మళ్ళీ ఇంకోసారి చేయొచ్చా? లేదు, ఒక స్కోప్ కి ఒకసారి అలాంటి అవకాశం. అర్థమైందా? ఒక స్కోప్ కి ఒకసారి అవకాశం ఉంటుంది, సబ్సిక్వెంట్లీ యూ కెనాట్ డూ. సో బట్ లైక్ నేను పైన ఫ్లోటింగ్ పాయింట్ డిఫైన్ చేసాను సార్, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఇవ్వచ్చా? నో. సో యూ కెనాట్ గివ్ దట్. ఫ్లోటింగ్ పాయింట్ ఇచ్చినా ఇట్ డజంట్ యాక్సెప్ట్ ఇట్. ఒక స్కోప్ కి ఒకసారి. సో డిఫైన్ చేయనంత వరకు యూ కెన్ యూజ్, బట్ ఆఫ్టర్ దట్ యూ కెనాట్. సో దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ ఇట్. సో దిస్ ఈస్ all about it. So sir, can I define again this data type? No, as I told. You see? So define కూడా చేయనవదు. సో రీడిక్లరేషన్, ఎనీ వేరియబుల్ ఎలా డిఫైన్ చేసినా మళ్ళీ ఇంకొకసారి చేస్తే మాత్రం ఇట్ డజంట్ వర్క్. రీడిక్లరేషన్. సో డేటా రీడిక్లేర్డ్ ఇన్ దిస్ బ్లాక్. సో దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపన్స్. ఓకే, hope it's clear. So this is all about it. So and so that's what I'm saying. A variable can be declared only once. So cannot be declared more than once within a scope. Within a scope. So this is what is more important. Outside the scope we can do. And the last point I want to touch base before closing is on the constant variables. Constant variables అంటే ఏంటంటే ఆ వేరియబుల్స్ అనేది ఎప్పుడు సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఏంటంటే లైక్ ఇఫ్ ఐ డిఫైన్ ఏ వేరియబుల్, సే ప్యాకేజ్ main, so function, so like this if I define. సో ఇప్పుడు జనరల్ గా ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను అనుకోండి,
మనకి టిల్ నౌ మనకు తెలిసిందేంటి, మనం డిఫైన్ చేస్తాం వాల్యూ. సో దాన్ని అప్డేట్ చేస్తాం వాల్యూ. అది డైరెక్ట్ గా చేసినా, లైక్ ఇండైరెక్ట్ గా చేసినా. సో లైక్ సో y కాలన్ ఈక్వల్ టు సే 30 అని ఇచ్చాను. సో దాన్ని y ఈజ్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాను. సో ఇలా చేసినా అలా చేసినా అప్గ్రేడ్ చేస్తున్నాను కదా. సో డిఫైన్ చేస్తాను, అప్గ్రేడ్ చేస్తాను, డిఫైన్ చేస్తాను, అప్గ్రేడ్ చేస్తాను. సే లైక్ ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ ద వాల్యూ ఆఫ్ y both the way definitions I am doing and I'm asking. So clear and go run isolation. ఇక్కడ వరకు క్లియర్. బట్ కాన్స్టెంట్ అంటే ఏంటి? కాన్స్టెంట్ డిక్లేర్ చేస్తే ఏమవుతుంది? సో లెట్స్ సి. సో fmt డాట్ println ఎంటీ లైన్ కావాలి. ఫైన్. ఇప్పుడు చూడండి, కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ ని యు ఆర్ డిఫైనింగ్ లైక్ దిస్. సో ఇదే వేరియబుల్ రెండోసారి డిక్లేర్ చేయనివ్వదు కదా. సే లైక్ z అని రాశాను అనుకోండి. సో ఇప్పుడు z అని రాసా. z నేను డిఫైన్ చేశాను ఈ వేరియబుల్ z ఈక్వల్ టు సంథింగ్. అరే, సో క్లియర్ అండ్ గో రన్. సో యూ గాట్ z. z కూడా 10 డిఫైన్ చేశాను. ఇప్పుడు z కి నేను వాల్యూ ఇచ్చాను, z ఈక్వల్ టు 20 అని. బేసికలీ కాన్స్టెంట్ అనేది మనం ఇలాంటి డిక్లరేషన్ లో అంటే వాల్రస్ తో చేయలేము. కాన్స్టెంట్ కెన్ బి డిఫైన్డ్ లైక్ దిస్ ఓన్లీ. బట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏమంటుంది, సో వెన్ యూర్ ట్రైంగ్ టు అప్గ్రేడ్ ద వాల్యూ, అప్డేట్ కూడా చేయనివ్వట్లేదు. సేమ్ టైప్ ఇచ్చినా కానీ ఇట్ విల్ నాట్ అలౌ. సో దట్ ఈస్ వాట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కాన్స్టెంట్స్ అనేది ఒకసారి డిఫైన్ అయితే దట్స్ ఇట్. ఓకే సార్, ఈ కాన్స్టెంట్ ని మనం ప్యాకేజ్ లెవెల్లో డిక్లేర్ చేయొచ్చా? కాన్స్ట్ సే లైక్ సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను, డిక్లేర్ చేయొచ్చా? చేయొచ్చు. సో ఇట్ ఈస్ నథింగ్ రాంగ్, వీ కెన్ డిఫైన్ ఇట్. సో ఆబ్వియస్లీ ఇక్కడ అప్గ్రేడ్ అయితే చేయకూడదు, కానీ యూ కెన్ డిఫైన్ ఇట్. సో నేను ఇప్పుడు అడగొచ్చా దీన్ని fmt డాట్ println? యా. ప్యాకేజ్ లెవెల్లో డిక్లేర్ చేయొచ్చు, దాన్ని అడగొచ్చు కూడా. సో అదే లోకల్ గా సో డిఫైన్ చేయొచ్చు. సో ఇలా చేయొచ్చు. అండ్ కాన్స్టెంట్స్ ఏదైనా డిఫైన్ చేయొచ్చు. దాని యొక్క డేటా టైప్ ఏది ఉంటే అదే ఉంటుంది. ఇఫ్ లెట్స్ సే టిల్ నౌ నేను జనరల్ గా వాల్యూస్ అసైన్ చేశాను. ఇక్కడ చూడండి, ఒక ఎక్స్ప్రెషన్ అసైన్ చేశాను. ఆ రిజల్ట్ ఏమవుతుంది, అది ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఏదైతే అది ఉంటుంది, ఆ రిజల్ట్ తెచ్చుకొని ఆ రిజల్ట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో అదే విధంగా నేను ఒక బిగ్ డేటా టైప్ తీసుకున్నా, సో ఏది తీసుకున్నా కానీ సో ఇట్ విల్ వర్క్. సో ఇప్పుడు చూడండి, సో ఇన్ దిస్ కేస్ ఐ హావ్ టేకెన్ లైక్ దిస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బిగ్ వాల్యూ తీసుకున్నాను. సో ఏదైతే సో ఏదైనా కానీ ఒకసారి డిసైడ్ అయ్యి అసైన్ చేసుకుంటది అంతే. Once it is assigned, we cannot change anything. We cannot change. బట్ వేర్ డిక్లరేషన్ చేసుకుంటే వీ కెన్ అసైన్. వేర్ డిక్లేర్ చేసుకుంటే వీ కెన్ అసైన్. అండ్ ఇంకోటి ఏంటంటే కాన్స్టెంట్స్, ద పాయింట్ ఏంటంటే కాన్స్టెంట్స్ లార్జర్ నెంబర్ స్టోర్ చేసుకుంటాయి. ఇప్పుడు చూడండి, బిగ్ వాల్యూ ఇచ్చాను, స్టోర్ చేసింది. ఈ బిగ్ వాల్యూ ఇంటూ 100 అన్నాను, ఇంకా పెద్దది కదా. సో ఇట్ ఈస్ స్టోరింగ్ దట్ బిగ్ వాల్యూ ఆల్సో. సో అదే విధంగా ఇప్పుడు వేరియబుల్ ఇచ్చాను. వేరియబుల్ అంటే ఏంటంటే బై 100 అంటే తీసుకుంది. సో అదే వేరియబుల్ లో వచ్చేసరికి నేను ఒక వాల్యూ ఇచ్చాను. సో వేర్ జే ఇన్ 16 బిగ్ అన్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇంట్ 16 లో అంత పెద్ద వాల్యూ స్టోర్ చేయలేదు. సో నేను అందుకనే చెప్పాను, సో ఇంట్ 16, ఇంట్ ఫ్లోట్ 16 అట్లాంటివి చేయొద్దు. అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియదు కదా ఎంత పెద్ద వాల్యూ స్టోర్ అవుతుందని. సో అలాంటప్పుడు ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో అదే విధంగా ఇది ఇట్లా ఇవ్వకుండా కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. నేను చెప్పాను కదా, కెనాట్ స్టోర్ వాల్యూ బిగ్ అన్నది కదా. అదే దీనికి నేను ఇంట్ అన్నాను. సో ఇప్పుడు స్టోర్ చేసుకుంటారు కదా. సారీ, నేను చెప్పింది తప్పు అయితే. సో సో నా ఉద్దేశం ఏంటంటే println ఆఫ్ బిగ్ అన్నాను. సో ఇది జే వాల్యూ కదా. సో సారీ, ఏదైనా వేరియబుల్ డిఫైన్ చేసుకోవాలి, దాన్ని వాడాలి. వాడకపోతే ఇట్ విల్ థ్రో ఇన్ ఎర్రర్. ఇప్పుడు చూడండి, ఇట్ కెన్ స్టోర్ కదా.
సో అందుకేనంటే సో టైప్ మెన్షన్ చేయొద్దు. దట్స్ వాట్ మై ఇంటెన్షన్ టు సే హియర్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. కాన్స్టెంట్స్ అయినా ఏదైనా గాని సేమ్ మెమరీ స్టోర్ చేస్తాయి. సో బట్ దట్స్ వన్ థింగ్ ఫర్గాట్ రికమెండ్. ఐ యామ్ పుషింగ్ వేరియస్ థింగ్స్ టు వేరియస్ బ్రాంచ్ కదా! సో ఇప్పుడు ఓవరాల్ కావాలంటే అన్ని చూడొచ్చు. ఇండివిడ్యువల్ బ్రాంచెస్ కావాలంటే ఇండివిడ్యువల్. ఇప్పుడు మనం కోడ్ పుష్ చేసింది ఈ మెయిన్ బ్రాంచ్ 3కి వచ్చింది. ఐ కెన్ కంపేర్ అండ్ ఐ కెన్ చెక్. సో ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు ఓకే, నా కోడే వచ్చిందా లేదా? సో ఇప్పుడు చూసారుగా. సో విచ్ ఎవర్ ఫైల్స్ ఐ హావ్. ఇది మినిమైజ్ చేసుకోవాలంటే జస్ట్ మినిమైజ్ చేసి చూడొచ్చు. ఏం ఫైల్స్ ఉన్నాయి అన్ని. సో అన్ని కొత్త ఫైల్సే. గ్రీన్ అంటే ఏంటంటే కొత్తగా యాడ్ చేశారు. రెడ్ అంటే రిమూవ్ చేశారు. సో ఇప్పుడు రెడ్ అనే లైన్ తీసేసాను. సో గ్రీన్ అనే లైన్. సో ఇవన్నీ కొత్త ఫైల్స్ కాబట్టి మొత్తం కొత్తగా కనబడుతుంది. సో ఇది కొత్త ఫైల్ కాదు. ఫైల్ ఆల్రెడీ ఉంది. కొన్ని మోడిఫికేషన్ జరిగాయి. ఏమేం మోడిఫికేషన్ జరిగాయి అన్నీ చూస్తాం. సో ఇయన్నీ చూసుకొని ఓకే అనుకుంటే ఏం చెప్తున్నాను? క్లాస్ 3 నుంచి మెయిన్‌కెళ్తుంది. అదే కదా కావాలి. yes. సో మెయిన్ అనేది ఫైనల్. అందులో అన్నీ స్టోర్ చేయాలి. ఇక్కడ ఏంటంటే నేను ప్రొటెక్షన్ పెట్టాను. ఎవరు పడితే వాళ్ళు మెర్జ్ చేయకుండా. మెర్జ్ చేయొచ్చా అని అడుగుతుంది. యెస్ కన్ఫర్మ్ మెర్జ్ ఇట్. ఇప్పుడేమవుతుందంటే, ఇప్పుడు మీరు కోడ్‌కెళ్ళాలంటే కోడ్‌కెళ్ళొచ్చు. ఎళ్లి సో నేను చూసుకోవాలనుకోండి. మొత్తం కోడ్ చూడాలంటే ఇక్కడ ఉంటది. సో ఇప్పుడు చూసారా 1 మినిట్ బ్యాక్. సో నేను క్లాస్ 1లో ఏం చెప్పాను? ఎళ్ళాలంటే క్లాస్ 1కెళ్తే క్లాస్ 1లో ఏం చెప్పానో అదే ఉంటది. అదే క్లాస్ 2కెళ్ళాననుకోండి. క్లాస్ 2లో ఏం చెప్పానో అదే ఉంటది. అదే క్లాస్ 3కెళ్తే క్లాస్ 3లో ఏం చెప్పాం అప్పటిదాకా. సో అదొస్తదనమాట. సో మొత్తం చూడాలంటే బ్రాంచ్. Yeah. ఇప్పుడు ఇండివిడ్యుయల్‌గా రికార్డింగ్ ఏదైనా తర్వాత చూడాలనుకున్నప్పుడు, సో ఎక్కువ ఫైల్స్ ఉన్నప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు గదా! సో ఇది నేను క్లాస్ 3 రికార్డింగ్ చూసినప్పుడు క్లాస్ 3 బ్రాంచ్‌కెళ్తే అది క్లియర్‌గా అదే అర్థమవుతది. అలా. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన పని అయిపోయిన తర్వాత మన కంటైనర్‌ని మనం స్టాప్ చేయాలి. సో ఇక్కడేంటంటే ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇలా ఎళ్తే. మనకి డిలీట్ చేయొద్దు. కంటైనర్ ఉండాలి. బట్ స్టాప్ చేయాలి. మనం వాడలేనప్పుడు అది రన్ అవుతూ వేస్ట్ కదా! రిసోర్సెస్. సో అందుకని Okay. మనం క్లోజ్ చేస్తే చాలు. ప్రతి ఒక్కరికి బై డిఫాల్ట్ సో పర్ మంత్ లైక్ 100 అవర్స్ ఎంతో ఉంటాయి. సో ఫర్ ఎ డెవలపర్ సో ఫర్ లెర్నింగ్ ఇది దట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఫ్రీ అని వాడుకోవచ్చు. అంతగానే కావాలంటే వి కెన్ పే.